రాత్రికాలపు కొడుకు నిమిత్తమై మరలా అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనమందరం కలిసి చూద్దాం. Galatians chapter 2 and reading all together verse 20 please. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుచున్నాను. ప్రేమకు మూలము దేవుడు అని బైబిల్ గ్రంథము సాక్ష్యమిస్తూ ఉంది. కనుక దేవుడు మరియు ప్రేమ రెండు ఇన్సపరబుల్, రెండు కలిసి వెళ్ళే జంట. దానిని నీవు నేను వేరు చేయలేము. కనుక దేవునికి నిర్వచనము యోహాను భక్తుడు తాను రాసిన మొదటి పత్రికలు అన్నాడు కదా, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమయై ఉన్నాడు, ప్రేమ స్వరూపి అనే మాట మనము గమనించగలం. కనుక దేవుడు ప్రేమయై ఉండి ఆయన తగిన స్వభావము నైజాన్ని బట్టి ప్రేమించడాన్ని మనము గమనించగలం. కనుక ప్రేమ లేదా దేవుని ద్వారా ప్రేమించబడటం అన్నది 3 అంతస్తులలో వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మొదటిది దేవుని వలన ప్రేమించబడటం. 1 తెస్సలోనిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటను గమనిస్తాం. రెండవది యేసు క్రీస్తు ప్రభు ద్వారా ప్రేమించబడటం. అందుకే ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 13లో ఈ మాటను మనము గమనిస్తాం. ఇక ప్రేమకు మూలము లేదా ప్రేమ ఎక్కడి నుంచి జనిస్తూ ఉందంటే పరిశుద్ధాత్మ ఫలము లేదా పరిశుద్ధాత్మ ద్వారానే ప్రేమ అనుగ్రహించబడ్డాన్ని మనం చూస్తాం. అందుకే రాయబడింది 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది కదా, దేవుడు పిరికితనము గల ఆత్మని అనుగ్రహించలేదు కానీ శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను అనుగ్రహించింది. God hath not given us the spirit of fear, but hath given us the spirit of power and the spirit of love and the spirit of sober mind. కనుక స్పిరిట్ ఆఫ్ లవ్ ప్రేమ ఆత్మ. కనుక ప్రేమ కలిగిన ఆత్మల నుంచి ప్రేమ ధారాళంగా నీకు నాకు అనుగ్రహించబడుచు ఉంది. కనుక ఈ 3 వ్యక్తుల ద్వారా ప్రేమ ధారాళంగా అనుగ్రహించబడుచున్న కారణాన ఈ ప్రేమ ప్రవాహంలో మనం సాగిపోవాలని దేవునికి అభిలాష. కనుక ఈ వెలుగులో ఈ ప్రేమను రుచించిన వాడై పౌలు గలతీ సంఘాలను ఉద్దేశించి రాసినటువంటి ఒక చిన్న మాట, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు. కనుక దేవుని కుమారుడు శిలువ మీదకి వెళ్ళి తను తాను అప్పగించుకోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. కనుక తండ్రి అయిన దేవుడు కుమారుని ప్రేమించాడు, కుమారుడైన దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. అందుకే దేవుని ప్రేమలో వ్యత్యాసం లేదు. యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు చేసిన సుదీర్ఘమైన ప్రార్థన, అదే విజ్ఞాపన ప్రార్థన, హై ప్రీస్ట్లీ ప్రేయర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఎంఫసిస్ లవ్. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివని అన్న మాటలో దేవుడు యేసుక్రీస్తుని ఎంతగా ప్రేమించాడు. తన సొంత కుమారులో పాపము లేదు, అంతగా ప్రేమించాడు. పాపాత్ములైన మనలో పాపం ఉంది, అయినా ఆ ప్రేమలో వ్యత్యాసం లేదు. అదే ఆశ్చర్యం. కనుక నిన్ను నన్ను దేవుడు ప్రేమించుచూ ఉన్నాడు, క్రీస్తు కూడా నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. కనుక ఈ ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రాత్రి ఒక చక్కటి నియమాన్ని మనము పాటించి పాత నిబంధనల నుంచి ఈ వాక్య భాగాన్ని మనము తరించి ధ్యానించవలసిన వారంగా ఉన్నాం. ఇప్పటికీ ఉదయకాలమున 3 ప్రాముఖ్యమైన తలంపులను తలపోసుకున్నాం. మొదటిది ద స్టేట్మెంట్స్ ఆఫ్ లవ్, ప్రేమకు వాడిన పదజాలాన్ని చూశాం. అది ఎంతో ప్రేమ, యోహాను 3:16. అది పరిపూర్ణమైన ప్రేమ, అంతవరకు ప్రేమించే ప్రేమ, యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో చూశాం. అది మహాప్రేమ, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4, 5 వచనాల్లో మనం చూశాం. మనుష్య జ్ఞానానికి మించిన ప్రేమ, ఎఫెసీ పత్రిక 3:18, 19లో మనం చూశాం. అది శాశ్వతమైన ప్రేమ, అది ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తూ వచ్చాం. ఈ 5 ప్రేమ, అది ప్రేమ పదజాలం ఎంత గొప్పగా వర్ణించారో మానవ పరిధిలో కొంత సమయంలో మనం ధ్యానిస్తూ వచ్చాం. కనుక స్టేట్మెంట్స్ ఆఫ్ లవ్ అది మొదటిది. రెండవది ద స్టేటస్ ఆఫ్ లవ్, ప్రేమకున్న పరిధులను మనం చూస్తాం. లోకాన్ని ప్రేమించాడు, లోకములో నుండి మనల్ని ప్రత్యేకపరిచి తన వారిగా మనల్ని ప్రేమించాడు. మూడవదిగా మనందరినీ తన సంఘములో చేర్చి సంఘముగా ప్రేమించాడు.
సంఘముగా చేర్చబడిన తర్వాత సైతము మన విషయంలో వ్యక్తిగత శ్రద్ధ కలిగి దాగు మచ్చ మరణము లేకుండా నిర్దోషమైన పరిశుద్ధమైన మహిమగల సంఘముగా మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకా చివరికి వెళితే నన్ను ప్రేమించను కనుక లోకాన్ని ప్రేమించడం హిస్టరీ, నన్ను ప్రేమించడము మై స్టోరీ బిగిన్స్. కనుక నా కథతో ముడిపడిన సంగతి అదే దైవికమైనటువంటి ప్రేమ. ఇక మూడవది బలవర్తమానాలను చూసాము, సర్ప్లస్ లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమ అత్యధికమైన ప్రేమ. కనుక ఆ ప్రేమలో 5 అంతస్తులను మనము ధ్యానిస్తూ వచ్చాము. ఈ రాత్రి ద సీక్వెన్స్ ఆఫ్ లవ్, ప్రేమకున్న క్రమానుగతమైన శ్రేణి గురించి మనము ధ్యానించలేము. చూడండి, ఒక నియమాన్ని పాటించాలని ఇప్పటికే కోరబడ్డాం. మీ మధ్యకి వచ్చినప్పుడు సైతమా కూడికలలో ఈ నియమాన్ని పదే పదే మీకు జ్ఞాపకం చేశారు. బైబిల్లో ఏ మాట అయినా ఏ పదంగా మీకు కనిపిస్తే మొదటిసారి ఈ మాట ఎక్కడ కనిపిస్తుంది అని ఆరాధించి అక్కడి నుండి మన ప్రయాణాన్ని ఆరాధించాలని మనము ప్రోత్సహించుకుంటాం. ఈ నియమాన్ని ఆర్థర్ టి పీర్సన్ అనే గొప్ప భక్తుడు ఇంట్రడ్యూస్ చేశాడు. చాలా మంది బహుశా పరిచయం లేకపోవచ్చు. అయితే సిఎస్ ఫీల్డ్ రెఫరెన్స్ బైబిల్ మీరు చదివితే ఒకవేళ చాలా మంది దగ్గర ఉండవచ్చు. నిజంగా వాక్య పరిచయం చేసే వాళ్ళు ముఖ్యంగా ఎడిటోరియల్ కమిటీ వాళ్ళు 8 మందిని ఎన్నిక చేసుకున్నారు. అందులో ఆర్థర్ టి పీర్సన్ ఒక భక్తుడు. కనుక ఈ పరిశుద్ధుడైన దేవుడి సేవకుడిని వాడుకున్నారు. ఆయన ఇలాంటి నియమాన్ని ప్రతిపాదించారు. థామస్ నెల్సన్ పబ్లిషర్స్ ఆథరైజ్డ్గా ఓపెన్ బైబిల్లో మొట్టమొదటిసారి ఈ నియమాన్ని చివరి పేజీలలో ప్రస్తావించారు. కనుక ఈ దైవజనుడి ద్వారా మనకు ఏం నేర్పించబడ్డామంటే ఏ పేరైనా ఏ పదమైనా మొదటిసారి ఎక్కడ కనిపిస్తుందని ఆరాధించి మన ప్రయాణాన్ని ఆరంభించాలని ప్రోత్సహించబడచ్చు. ఇంకా చాలా సరతరం ఏర్పడింది. కంకరెన్స్ తీసుకున్నారంటే పద ప్రయోగ సూచిక అంటే కదా తెలుగులో. దాన్ని తీసుకుని మనం సీక్వెన్స్లో చూస్తే ఎన్నో రకాల సంగతులను దేవుడి ప్రేమ ద్వారా మనకు బోధించే ప్రయత్నం చేస్తాడు. కనుక ఆయన ఎంచుకున్న లేదా ఆయన పరిచయం చేసిన నియమము ద్వారా నన్ను ప్రేమించి ఎలాంటి ప్రేమతో దేవుడు ప్రేమించేమో చూసాము. అయితే ప్రేమ అంతస్తులలో సీక్వెన్స్ క్రమానుగత శ్రేణిలో మొదటి 3 సందర్భాలు మనం చూస్తే దేవుడు కొన్ని ఆత్మ సంబంధమైన సంగతులను మనకు బోధపరచడాన్ని మనం గమనించగలం. బైబిల్లో మొట్టమొదటిసారి ప్రేమ అని వ్రాయబడిన మొదటి సందర్భంలోనికి మనం వెళ్దాం. చాలా వాటి కాదు కనుక మన గుడ్డిగా చెప్పచ్చు, కళ్ళ మూసుకుని ఏ పుస్తకంలో ఉంటుంది? ఆదికాండం అనే మొదటి పుస్తకంలోనే కనపడుతుంది. అధ్యాయము వచనము కొంచెం కష్టం. ఆదికాండం 22వ అధ్యాయము మొదటిసారి ప్రేమ అనే మాట మనకు కనిపించడాన్ని చూస్తాం. చూడండి, ఈ ఆదికాండం 22వ అధ్యాయానికి కొన్ని విశేషమైన ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఉదయకాలం బల వర్తమానంలో కూడా ఒక సంగతిని మీకు జ్ఞాపకం చేశారు. మీకు బాగా పరిచయం ఉన్నట్లయితే అక్టోబర్ మాసం మీ మధ్యకు వచ్చినప్పుడు 11వ వచనంలో డబల్ నేమ్ ఎంఫసిస్ బిగిన్స్ విత్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము భక్తులతోనే డబల్ నేమ్ ఎంఫసిస్ 2 సార్లు నొక్కి చెప్పబడుతున్న పేరుతో ఇతనితోనే చరిత్ర ఆరంభించబడడం విశేషం. 11:22లో చూస్తాము, అబ్రహామా అబ్రహామా. పాత కొత్త నిబంధనలు అనుసరించి 8 సందర్భాల్లో ఇలాంటి డబల్ నేమ్ ఎంఫసిస్ ను చూస్తాం. పాత కొత్త నిబంధన నిష్పత్తి 50-50. పాత నిబంధనలో మొట్టమొదటిసారి అబ్రహామును అబ్రహామా అబ్రహామా అని పలికాడు. రెండవసారి యాకోబు యాకోబు అని యాకోబుని ఉద్దేశించి 2 సార్లు నొక్కి చెప్పాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే నువ్వు నిలిచిన స్థలం పరిశుద్ధమైన భూమి, నువ్వు చెప్పులు విడిచిపెట్టు. మోషే అనే పేరు 2 సార్లు నొక్కి చెప్పాడు. సమూయేలు మొదటి సమయంలో 3వ అధ్యాయంలో సమూయేలును 2 సార్లు పేరు పెట్టి నొక్కి చెప్పినట్టుగా మనము గమనించగలం. పాత నిబంధన 4 వ్యక్తులను నొక్కి చెప్పి 2 సార్లు చెప్పడాన్ని మనం గమనించగలం. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మార్తను పేరు పెట్టి 2 సార్లు పిలిచినట్టుగా మనం చూస్తాం. పేతురు సీమోను అపవాది మిమ్మల్ని పట్టి గోధుమ వల్ల జల్లించాలని కోరాడు. అది మీ కొరకు మేము విజ్ఞాపన చేశానని సీమోను ఉద్దేశించి 2 సార్లు చెప్పడాన్ని మనం గమనిస్తాం. సౌలా నీ వేర నన్ను హింసించుచున్నావు. ఇక 4వది చివరిది ఏంటంటే కొత్త నిబంధనలో యెరూషలేమా 7:1 రేషియో, ప్లేసెస్ పర్సన్స్ అండ్ ప్లేస్. వ్యక్తులను ఉద్దేశించి 7 మంది, స్థలాలను ఉద్దేశించి ఒకసారి. వరుస 8 ప్రాముఖ్యమైన స్థలాల్లో డబల్ నేమ్ ఎంఫసిస్ రాయబడ్డాన్ని బైబిల్లో చూస్తాను. కనుక 22వ అధ్యాయానికి ఉన్న ఒక చరిత్ర ఏంటంటే 11వ వచనం అనుసరించి డబల్ నేమ్ ఎంఫసిస్ ఆదికాండం 22తోనే ఆరంభించబడింది. అది మీరు గమనించాలి. ఇంకొక భాగం
ఏంటది? 5వ వచనంలో రాయబడింది, మేము వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము. మ్రొక్కుట తెలుగు ట్రాన్స్లేషన్. వర్షిప్ అనే మాట పాత నిబంధనలో మొట్టమొదటిసారి ఆదికాండం 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అంత ముందుకు కనబడదు. ఆరాధించబడిన దాఖలాలు కనబడతాయి. హేబెల్ వర్షిపింగ్ హీరో, ఆరాధన విశ్వాసవీరుడిగా మనకు కనిపిస్తాడు. అయితే ఆరాధన అనే అక్షరానుసారంగా రాయబడిన మాట ఆదికాండం 22:5లో మనకు జ్ఞాపించబడుతుంది. ఇక్కడ కొంచెం సేపు ఆగాలి. ఇన్ రిలేషన్ టు క్రిస్మస్ మీకు బాగా పరిచయం ఇప్పటికే అయిపోయిన దాని గురించి మనం ఎక్కువ చెప్పుకున్నక్కర్లా. కొత్త నిబంధనలో మొట్టమొదటిసారి ఆరాధన అన్న మాట రాయబడిన మొదటి స్థలం ఎక్కడ? మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. వేర్ ఇస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ ద జ్యూస్. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ? ఏం చేస్తారు? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుని. 2 గమనించారా? పూజ అనే మాట ఇట్స్ ఎ బిబ్లికల్ వర్డ్. బైబిల్ ఆధారితమైన వాక్యం అది హైందవులకు చెందింది కాదు. మ్రొక్కుట, మ్రొక్కుబళ్ళు, పూజ, ఆరాధన ఇవన్నీ కూడా బైబిల్కి సంబంధించినటువంటి పదాలే. మీరు బాగా గమనిస్తే వర్షిప్ ఈజ్ ఎ కాస్ట్లీ అఫైర్. ఆరాధన చాలా ఖరీదుతో కూడుకున్నది. నేను మత్తయి సువార్త నుంచి మొదలు పెడతా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖ దర్శనం చేసి ఆరాధించడానికి వచ్చినటువంటి జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు. దాదాపుగా బబులోను సామ్రాజ్యం నుంచి వాళ్ళు బయలుదేరి వచ్చారు. ఆల్మోస్ట్ ఆ వైపుగా ఉన్న ప్రాంతం నుంచి వచ్చారు. తూర్పు దేశాల్లో భారతదేశం కూడా ఒకటి, అది మీరు మర్చిపోవద్దు. కనుక బబులోను సామ్రాజ్యాన్ని మనం తీసుకుంటే బబులోను నుంచి యెరూషలేముకి రావాలంటే నియర్లీ 800 మైల్స్, 800 మైళ్ళ దూరం ప్రయాణం చేసుకుంటే తప్ప అక్కడికి రాలేదు. ఒక ఖగోళ శాస్త్రవేత్తగా ఈ జ్ఞానం మనం పరిగణిస్తే, ఎందుకంటే నక్షత్రాల మీద పరిశోధన చేసేవారు. సంఖ్యాకాండం 24:10 అనుసరించి నక్షత్రం యాకోబును ఉదయిస్తుంది బాగా స్టడీ చేస్తా ఉన్నారు. ఎవరు చెప్పారు వీళ్ళకి? 70 సుదీర్ఘ సంవత్సరాల్లో బబులోనులో యూదా ప్రజల చెరలో ఉన్నప్పుడు వారి ద్వారా నేర్పించబడ్డారు. అందుకే ప్రపంచానంతటికీ కూడా ఒక మెస్సియా, విమోచకుడు పుట్టబోతూ ఉన్నాడు. అతని కొరకు యూదులు మాత్రమే కాదు, సర్వలోకము నిరీక్షిస్తూనే ఉన్నారు. కనుక ఖగోళ శాస్త్రవేత్తలు వేచి ఉన్నారు. సుదీర్ఘమైన కాలం పట్టింది. వారు అనుకున్నది, కోరుకున్నట్టుగానే క్రీస్తు యేసు ప్రభువు యొక్క పుట్టుకను తెలియజేసే నక్షత్రము కనిపించి దాని ద్వారా నడిపించబడ్డారు, యెరూషలేముకు తీసుకురాబడ్డారు. మీరు బాగా గమనిస్తే ఈ ఖగోళ శాస్త్ర పరిశోధనలందరినీ కూడా ఒకసారి ఊహించాలి. మీరు ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తారు? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తారు. ఈ డిపార్ట్మెంట్ ఎవరి కింద ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంది. ఎంత జీతం ఉంటుంది? నియర్లీ 2 lakhs rupees. ఇప్పుడున్న ప్రస్తుత క్యాలిక్యులేషన్స్ ఇస్తే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ముఖ దర్శనం అక్షరానుసారంగా 2వ అధ్యాయంలో చేసి కానుకలు సమర్పించే సమయానికి నియర్లీ 2 long years, 2 సుదీర్ఘమైన సంవత్సరాలు తీసుకున్నారు. ఏ శాస్త్రవేత్తకైనా 2 సంవత్సరాలు లీవ్ ఇస్తారండి? ఇవ్వరు. 2 రోజులు ఇవ్వడమే గగనం. ప్రోటోకాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్తారు? లాస్ ఆఫ్ పేమెంట్తో పోతే లీవ్ ఇస్తారు. ఒక వ్యక్తి 2 లక్షల రూపాయల నెలకి అయితే 2 సంవత్సరాలు ప్రయాణం తీసుకున్నప్పుడు 1 సంవత్సరానికి 24 lakhs, 2 సంవత్సరాలకి 48 లక్షలు. రౌండ్ ఫిగర్ వేస్తే 50 లక్షలు. ఎంతమంది జ్ఞానులు వచ్చారు? కొంచెం మాకు తెలుదమని. వారు ఇచ్చిన ఈవెన్ను బట్టి చూస్తే చాలా మంది ముగ్గురు అనుకుంటారు. ఇట్స్ నాట్ స్క్రిప్చరల్, లేఖనానుసారంగా అది సమర్థించలేదు. సరే, ముగ్గురుగా తీసుకున్నా కూడా ఒక వ్యక్తికి 50 లక్షల రూపాయలు అయితే ముగ్గురే వచ్చారనుకున్నా కూడా ఎంత అవుతుంది? 150 లక్షలు ఈజ్ ఈక్వల్ టు 1.5 crores. ఎప్పుడు చదువుతున్నారు కదా మీరు? తెలంగాణ రాష్ట్రంలో 1 crore ప్యాకేజ్ దొరికిన పనికి ఐఐటి ఖరగ్పూర్ ఫ్లైయింగ్ కలర్తో బయటకు వస్తే 1,50,000 రూపాయల వార్షిక వేతనము అమెరికా వాళ్ళు ఆఫర్ చేశారు. 1,50,00,000 విలువను ఏం చేశారు? నీళ్ళలాగా ఇష్టపూర్వకంగా విడిచిపెట్టి దేనికోసం వచ్చారు? యేసును చూచి ఆరాధించ పూజింపవచ్చుతుంది. వర్షిప్ ఇస్ ఎ కాస్ట్లీ అఫైర్.
1.5 crores ప్యాకేజ్ నాకు ఇస్తారంటే మనం ఆదివారం కనపడాలి ఇక్కడ. అది తేడా. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో తెలుసా? ఈ జ్ఞానులు ఇంకా తన ప్రజలు కాని వారు, ఆయన ప్రజలు కాని జ్ఞానులే యేసును చూస్తే ఆరాధించాలన్న మనసు కలిగితే, యేసు రక్తము ద్వారా కడగబడి, శిలువ ద్వారా విడిపించబడి, నిబంధన ద్వారా సమాధానపరచబడిన నీవు నేను యేసును బెర్షెబాలో ముఖ దర్శనం చేస్తే ఏం చేస్తావు అని ప్రశ్నిస్తే ఏమని జవాబు చెప్తావు? ఏం చెప్తాం? సమస్యలు ఉన్నాయి, విడిపించుకుంటా. ఉద్యోగం లేదు, ఉద్యోగము. ప్రమోషన్ లేదు, ప్రమోషన్. పిల్లలు లేరు, దానికి మనం ఏం చేస్తాం? పెళ్లి కావడం లేదు, దాని కొరకు మనవి ఎన్నో పిటిషన్స్. రోగాలు ఉన్నాయి, స్వస్థత. ఇవన్నీ కాదని చెప్పడం ప్రాధాన్యమే సెకండరీస్. ప్రాధాన్యత కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ, the highest privileges, one of the highest privileges of the Christian is worship. అందుకే A.W. టోజర్ ఇండియా నుంచి ఒక వర్తమానం పిలిపించుకుని 3 days స్పెషల్ మీటింగ్స్ అరేంజ్ చేశాడు. ఎవరు A.W. టోజర్? ద ప్రాఫిట్ ఆఫ్ 20th century అంట. ELS వాళ్ళు పుస్తకాలు, వెంబడి పుస్తకాలు పబ్లిష్ చేశారు. ఆయన పుస్తకాలు. ఈ మనిషి 3 రోజుల మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత అల్టిమేట్ గా ఒక స్టేట్మెంట్, బాటమ్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. We have missed one of the greatest jewels in our local assemblies, none other than worship. మా స్థానిక సంఘంలో అతి శ్రేష్టమైన ఆభరణము మేము పోగొట్టుకున్నాము. లేదది, అది ఏదో కాదు, ఆరాధన అన్నాడు. ఎవరిచ్చారు వర్తమానాలు? none other than Prabhu Singh of India. అందుకే మన సమాజంలో మాత్రమే ఆరాధన యొక్క ప్రాముఖ్యత చాలా ఎరిగిన వారంగా మనం చూస్తాం. అందుకే దేవుడు సమృద్ధిగా తనను తాను బయలుపరుచుకున్న వారిగా మనం చూస్తాం. అందుకే సమృద్ధి అయిన వర్షం కేవలం హెబ్రోన్ అసెంబ్లీస్లోనే కుమ్మరించబడింది. వెస్లీ క్లాక్ టవర్ దగ్గర ఒక చర్చ్ ఉంది. చర్చ్ పాస్టర్ ఈ మధ్యనే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో విజిట్ కొట్టాడు. ఆల్మోస్ట్ 6 months బ్యాక్ హిస్టరీ. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి వివాహం జరిగింది. కూర్చున్నారు భోజనం దగ్గర. తింటూ ఒక మాట అన్నాడు ఆ పాస్టర్ గారు. ఏమన్నా తెలుసా? దేవుడు పక్షపాత అంటే అన్నాడు. అదేంటి? దేవుడు పక్షపాతి కాదు. ఆయనకు భయపడి ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిని అనుసరించి ప్రతి వారిని అంగీకరించని అపోస్తల కాలంలో 10వ అధ్యాయం దగ్గర మీరేంటి బ్రదర్ అలా చెప్తున్నారంటే అన్నాడు, దేవుడు పక్షపాతిని ఎందుకంటున్నాడు తెలుసా? దేవుడు భక్సింగ్ గారు వాళ్ళ అసెంబ్లీకి మాత్రమే దేవుడు వాక్యం ఇచ్చాడు. రెండో మాట, అమెరికా సంయుక్త రాష్ట్రంలో కన్వెన్షన్ అటెండ్ అయ్యాను, ఎన్నో ప్రాంతాలు తిరిగాను. భారతదేశం నుంచి నేను వచ్చాను అడిగితే నా పేరు తర్వాత భారతదేశంలో ఒకే ఒక పేరు, ఒక వ్యక్తిని గురించి మాత్రమే అడిగాడు. ఎవరో కాదు, none other than Prabhu Singh of India. This is the legacy of Prabhu Singh. హెబ్రోన్లో ఎంటర్ అయ్యి డిసెంబర్ మాసం 25తో 1959 ఎంటర్ అయ్యాము. 2019 16 లాంగ్ ఇయర్స్ డైమండ్ జూబ్లీలో ప్రవేశించాం. 60 ఏళ్ల అనుభవం కలిగిన హెబ్రోన్ సమాజంలో ప్రస్తుత పరిస్థితి క్వశ్చన్ మార్క్. లెగసీ, వారసత్వం. కనుక దేవుడు నిన్ను నన్ను నమ్మి ఇలాంటి శ్రేష్టమైన సంఘాలలోనికి దేవుడు నిన్ను నన్ను తీసుకుని వచ్చాడు. దేవుడికి ఉన్నతమైన ప్రణాళిక ఆయన కలిగిన వాడిగా మనం చూస్తాం. దాన్ని పోగొట్టుకోవద్దు. కనుక ఆరాధన ఎంత ప్రశస్తమైనది, ఎంత క్రైమతో కూడుకున్నది, ఎంతో చులకన ఎంచుతాం ఆరాధన. అందుకే చాలా వరకు మనం నష్టపోతాం. జ్ఞానంలో ప్రస్తుతం మనం ఎందుకు రాయబడడం తెలుసా? ఆరాధనకు వారు ఇచ్చిన ప్రాముఖ్యతను బట్టి తెలిసిన వెంటనే మొదటి పుస్తకంలో రాసిపడేసిన వాళ్ళ గురించి. సామాన్యులకు ఆరాధన గురించి కాదు, జ్ఞానులే ఆరాధన. క్రైస్తవులంటే చదువు సంధ్య లేని వాళ్ళు కాదని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు సుస్పష్టంగా రాసించి నీకు నాకు హెచ్చరికగా ఉంచాడు. అందుకే కన్సిడర్ వర్షిప్ యాజ్ ఎ హైయెస్ట్ ప్రివిలేజ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. అందుకే నీవు నేను ఒక క్రైస్తవునికి సర్వోన్నతమైన ప్రాధాన్యత ఆరాధనకు ఉంది. అందుకే ఆరాధన వరకే పరిగెత్తుకుంటున్నా. ఆరాధన బట్టి నిల్చుని దేవుడు దుర్గాన్ని స్థాపిస్తాడు. అపవాది ఏ మాత్రం దూరలేడు. అందుకే చంటి బిడ్డల యొక్కయు బాలుల యొక్కయు స్తుతుల మూలం నీ ఒక దుర్గం. దుర్గం కడితే లోనికి రాలేబట్టి ఎందుకు దుర్గం పడిపోయింది? ఆరాధన కొరకు తేలిక ఇచ్చేవారంగా ఉన్నాం. అందుకే తేలిగ్గా దుర్గాలు స్థాపించబడవు. దుర్గాలు స్థాపించబడకపోతే యథే
బలపడి నిత్య నాశనం వైపుగా లాక్కొని వెళ్తాడు. జాగ్రత్త. Cultural worship is the highest privilege of a Christian. Cultural rich. Take heed. జాగ్రత్త పడాలా, హెచ్చరిక తీసుకోవాలా, సాగిపోవాలి. అందుకే నేను హెచ్చరిక పొంది ఒక దేవుని సేవకుడి ద్వారా నేను తర్బీదు చేయబడిన ఒక అంశం ఏంటంటే, ఆరాధనలో కనీసం అరగంట 30 నిమిషాలు రాకపోతే యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద మినిస్ట్రీ అన్నాడు ఒక ఆయన. వాటి ఎంత హార్ష్ ట్రీట్మెంట్ చూడండి. జాగ్రత్త. డోంట్ ప్లే విత్ గాడ్. వర్షిప్ ఇస్ ఎ కాస్ట్లీ అఫైర్. అదే దేవుడు నీకు నాకు శ్రమించే వాక్యం కనుక ఆరాధన అన్నది కొత్త నిబంధనలో ఇంత శ్రేష్టం. అదే మాట పాత నిబంధన. ఈ ఆరాధన కనుక అబ్రాహాము ఎవరిని చెల్లించాడు? తన సొంత కొడుకు. కాస్ట్లీ అఫైర్. అది ఆరాధన అంటే. తన సొంత కొడుకుల గురించి రాయబడుతూ ప్రశ్నిస్తూ దేవుడు అడిగిన మొదటి ప్రశ్న అదే. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనంలో మొట్టమొదటిసారి రాయబడిన మాట అదే, ప్రేమ. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 22:2. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించుమని చెప్పాను. నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు. ఎప్పుడొచ్చింది ఇది? 22:1. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించిన ఎట్లనగా, అబ్రాహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అని. 22వ అధ్యాయంలో అబ్రాహాము వయసు ఎంతో తెలుసా? ఇస్సాకు వయసు. అబ్రాహాముకి ఇస్సాకు కలిగే సమయానికి 100 years. ఇస్సాకు వయసు 20 years. ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్సాకు వయసు 120 లాంగ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఏమంటున్నాడు? అబ్రాహాముని ఏం చేశారంట? పరిశోధించారు. కనుక 120 ఏళ్ళు అయ్యాయి, నాకెందుకయ్యా పరిశోధన అనే దానికి లేదు. 40 ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అయింది, 60 ఏళ్ళు అయింది, ఎప్పుడంటే పరీక్ష లేకుండా ఉండమనుకోవద్దు. 60+60 ఎదుర్కోవాల్సిందే. పరిశీలించాడు. ఇప్పుడు అన్నాడు, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకు. మీకు బాగా అర్థమైతే నీకు ఒక్కడైన కుమారుడు అన్నాడు. అబ్రాహాముకు సంతానం ఎంత? ఇంజనరల్ స్టేట్మెంట్ 8 మంది ఇంజనరల్ అన్నా మీకు. ఇస్సాకు కంటే ఇష్మాయేల్ 1+, ఇస్సాకు 1+. 25వ అధ్యాయంలో కెతురా వివాహం చేసుకుంటే ఆమెతో 6 మంది సంతానం. 1+1+6 is equal to 8. 8 మంది సంతానం అయితే అప్పటికి ఇంకా లేదు 25. ఇద్దరున్నప్పుడు నీకు ఒక్కడైనా నీ కుమారుడు అంటాడేంటి? అర్థమైందా? కనుక ఈ దినాన బేర్షెబా ప్రార్థనా మందిరంలో ప్రవేశించడం నీవు గుర్తు పెట్టుకోవాలా. ఇష్మాయేలు శరీరం ద్వారా కలిగిన సంతతి, ఇస్సాకు ఆత్మ ద్వారా కలిగిన సంతతి. కనుక శరీరము వర్సెస్ స్పిరిట్, మొదటి జన్మ వర్సెస్ నూతన జన్మ. నీకు ఒకే ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోదు. దేవుని జనాభా లెక్కల్లో రావాలి అంటే తిరిగి జన్మించాలి. నీకు ఒకటే జన్మ ఉంటే ఓటర్ కార్డులో ఉంటావు, ఆధార్ కార్డులో ఉంటావు, జనాభా లెక్కల్లో ఉంటావు. అలాంటి వారు దేవుని జనాభా లెక్కలోనికి రారు. జాగ్రత్త. ఎంతకాలం ఇంకా యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువకు వెలపట, రక్తానికి వెలపట, కడగబడక అపవిత్రునిగా అలాగే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, ఇంకా తిరిగి జన్మించకపోతే దేవుని దృష్టిలో నువ్వు లెక్కలోనికి రావు. జాగ్రత్త. క్రైస్తవ కుటుంబంలో పుట్టొచ్చును కాక అబ్రాహాము కుటుంబంలో జన్మించిన ఇష్మాయేలు కానీ లెక్కలోనికి లేడు. జాగ్రత్త. అబ్రాహాము విశ్వాసులకు తండ్రిగా ఉండవచ్చు కాక, కానీ అతని కుమారులు 2 ఉన్నారు, కానీ ఇష్మాయేలు దేవుడు పరిగణలోకి తీసుకుని రాలి. కనుక ఇంకా ఎంత కాలము యేసు క్రీస్తు ప్రభువు ద్వారా దైవ ప్రణాళిక వెలపట ఒకే ఒక జన్మ కలిగి 2 మరణాలు కలిగి ఉండవద్దు. 2 డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉంటూ నీకు ఒకే ఒక డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది. అర్థమైందా? 2 డేట్ ఆఫ్ బర్త్. అలాగే నువ్వు జన్మించిన సంవత్సరం కావచ్చు, కానీ తిరిగి జన్మించడం అది 2వ డేట్ ఆఫ్ బర్త్. ఈ 2 డేట్ ఆఫ్ బర్త్ కలిగిన వారికి ఏం లేదు, ఒకే ఒక మరణం, అది నిద్ర మాత్రమే. అయితే నిత్య నరకము, మరణము, అగ్ని గంధకముతో పాటు గుణము నీకు లేదు, తప్పించుకుంటావు. అందుకే దేవుడు తన 2 చేతులు చాచి ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తూ ఉంటే హృదయాన్ని కఠినపరచుకొనక, దేవా నీ ప్రణాళికకు పరలోకానికి వెలపట నేను లెక్కలోనికి లేని వ్యక్తిగా ఉన్నా,
పరలోక రాజ్యంలో పరలోక రాజ్యంలో ఉన్న జీవ గ్రంథంలో నా పేరు రాయి. నాకు జనాభాల లెక్కలో మాత్రమే పేరు ఉంది. తీర్మానించుకునేది ఆయన ఎద్దకు పరిగెత్తుకుని వస్తే నువ్వు ధన్యుడవు. దేవుడు నిన్ను దర్శించి జీవపు గ్రంథంలో నీ పేరు నమోదు చేస్తాడు. కనుక 1:7 రేషియో చూడండి. 8 మంది మొత్తం వేస్తే ఇప్పుడు కించండలు దేవుడు అంగీకరించిన ఒకే ఒక్కరు. మీరు గమనించాలా, నెగ్లిజబుల్ మైనారిటీ గుర్తుపెట్టుకోవాలి. మీరు దేవుణ్ణి హృదయపూర్వకంగా హత్తుకొని దైవ ప్రణాళికలో బాలిభాగతుడై ఆత్మచేత నడిపించబడే జన సంఖ్య 8 మందిలో ఒక్కడు మాత్రమే ఉంటాడు. ఆ లెక్క ప్రకారం మీరు వేసుకోవాలి. 8 మందిలో ఒక్కడైతే 80 మందిలో 10 మంది. జాగ్రత్త. కనుక నీవు నేను ఎంతో జాగ్రత్తగా ఒక మంచి తీర్మానంతో నేను సాగిపోవాలి. శరీరానుసారంగా ప్రవర్తించే వాళ్ళను కూడా దేవుడు ఏమాత్రం సహించడు. జాగ్రత్త. కనుక అన్నాడు ఈ మాట, నీకు ఒక్కడైన నీ కుమారుని కామా నీవు ప్రేమించిన మొట్టమొదటి మాట ఆదికాండం 22:2లోనే మనకు కనిపిస్తుంది. ఎవరిని ప్రేమించాలి? సీక్వెన్స్. మన టాపిక్ ఏంటి నైట్? ద సీక్వెన్స్ ఆఫ్ లవ్. ప్రేమకున్న క్రమానుగతమైన శ్రేణి. మొట్టమొదటిగా అబ్రాహాము చేసింది, ఓ అబ్రామా నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకు. అబ్రాహాము ఇస్సాకును ప్రేమించినట్లు పరలోకపు దేవుడు నీ కొరకు నా కొరకు అనుగ్రహించిన యేసును ప్రేమించాలి. అది విశ్వాసులకు ఇచ్చినటువంటి సవాలు. ప్రేమిస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు 21వ అధ్యాయం యోహాను సువార్తలో సీమోనును కలుసుకున్నాడు. ఎక్కడ? తిబెరియా సముద్రం. అదే గలిలయ సముద్రం. అదే గెన్నసరతు సరస్సు. ఒకే ఒక మంచినీటి సరస్సు. భోజనం పెట్టిన తర్వాత కమ్ అండ్ డైన్, రండి భోజనం చేయండి. అయిపోయిన వెంటనే కూర్చున్నాడు. తిరిగా 15 నుంచి 17 వచనాల్లో 3 సార్లు ఈ మాట రాయబడింది. ఏమాట? నీవు నన్ను ప్రేమించుచున్నావు. lovest thou me more than this? Do you love me more than this? వీటికంటే మీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అడిగే ప్రశ్న అదే. వాట్ ఇస్ ద బై ప్రోడక్ట్? కనుక నీవు నన్ను ప్రేమించుతున్న ప్రశ్నలో థియలాజికల్ వర్డ్స్ కొన్ని ఉన్నాయి. ఈ మధ్యనే నేను కనుగొన్నదాన్ని. యేసుక్రీస్తు ప్రభువారు మీకు జ్ఞాపకం చేశాను. కొత్త నిబంధన గ్రీకులో నుంచి తర్జుమా చేయబడింది. గ్రీకులో ప్రేమకు 4 పదాలు ఉపయోగించబడ్డాయి. స్టోర్గే ఆర్ స్టోర్స్. చాలా మంది దాన్ని ప్రొనౌన్సియేషన్ లాంటి పదాలతో మాట్లాడతారు. అది కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ప్రేమ. 2 ఈరోస్, శరీర ఆకర్షణను బట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య, యువతి యువకుల మధ్య కావచ్చు, కలిగే ప్రేమ. అది ఈరోస్ అన్నాడు. 3వది ఫీలియో అనే మాట కూడా ప్రేమకు వాడారు. ఫీలియో అనే మాటకు అర్థం ఏంటంటే ఫ్రెండ్షిప్. ఆ మాట నుంచి ఫ్రెండ్షిప్ అనే మాట వచ్చింది. ఇక 4వ ప్రేమ అంటే స్నేహితుల మధ్య ఉన్న ప్రేమకు ఫీలియో అనే పదం వాడతారు. 4వ రకమైన ప్రేమ ఏంటంటే అగాపే. అది కూడా ప్రేమకు వాడినట్టుగా చూస్తారు. కొత్త నిబంధనలో మీరు ఎప్పుడైనా గుడ్డిగా మీరు నమ్మండి. ఎక్సెప్ట్ జాన్స్ గాస్పెల్ చాప్టర్ 21. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. అగపియోస్ ఇస్ ఎ గ్రీక్ రూట్ వర్డ్. దాని అర్థం ఏంటి? అగాపే, ప్రేమతో లోకమును ఎంతో ప్రేమించాడు. ఇప్పుడు పేతురుకు వేసిన ప్రశ్న, నీవు నన్ను ప్రేమించుచున్నావు అన్న మాట ఏమంటే అగాపే ప్రేమతో ప్రేమించుచున్నావు అని అడిగితే పేతురు ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. 3 సార్లు జవాబు ఇచ్చాడు. ఎందుకు 3 సార్లు ప్రశ్నలు 3 సార్లు జవాబులు? మనం అనుకునేది ఎక్కువగా సార్లు ఏంటంటే 3 సార్లు బొంకెలు కనుక తిరిగి సమకూర్చే నేపథ్యంలో 3 సార్లు వేశాడు. ఒకవైపు మాత్రమే. కొంచెం ముందుకెళ్ళాలి. 2వ వైపు. మొదటిసారి అగాపే ప్రేమతో ప్రశ్నిస్తే పేతురు ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? అవును ప్రభువా, ఫీలియో ప్రేమతో ప్రేమించుచున్నాను అన్నాడు. సాటిస్ఫై కాలేదండి. అందుకే 2వసారి ఏం వేశాడు? మళ్ళా అదే ప్రశ్న, అగాపే ప్రేమతో నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటే మళ్ళా ఏమన్నాడు? అవును ప్రభువా, ఫీలియో ప్రేమతో ప్రేమించుతున్నాను. స్టాండర్డ్ తగ్గింది. అందుకే సాటిస్ఫై కాలే. అందుకే ఏమనుకున్నాడంటే ఇక కాదులే పేతురు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు తగ్గి 3వసారి ప్రశ్న వేసినప్పుడు అగాపే లేదు. ఫీలియో ప్రేమతో ప్రేమించుచున్నావా అంటే ఏమైంది? నీకే తెలుసున్నాయని అన్నాడు. ఫీలియో ఒక స్నేహితుడు మరొక స్నేహితుడిని ప్రేమించినంతగా ప్రేమించగలవా? యోహాను 10వ అధ్యాయంలో నేను మిమ్మల్ని దాసుని పిలువగా స్నేహితుడిని పిలుచుచున్నాను, తన స్నేహితుల కొరకు ప్రారంభించు వారికంటే
నీ కొరకు నేను ప్రేమిస్తే నన్ను విడిచి, ఓ పేతురు, ఓ సీమోను, ఎలాగో నువ్వు లోకంలోనికి జారిపోయావయ్యా, పాత సముద్రం దగ్గరికి వెళ్ళావు, పాత దోర దగ్గరికి వెళ్ళావు, పాత వల దగ్గరికి ఎలాగో వెళ్ళగలిగావు, నా ప్రేమను మర్చిపోయావా? అప్పుడు మన్నించడు. అవును ప్రభువా అని చెప్పి తను తాను అప్పగించుకున్నప్పుడు ఆయనకి ఇచ్చిన గొప్ప ఘనత ఏంటో తెలుసా? ఇప్పుడు అన్నాడు, నీ నా గొర్రెలను మేపుము, నా గొర్రె పిల్లలను కాయము మేపు. One of the prerequisite qualification in order to shepherding the flock or feeding the flock of God is love. ఒక వ్యక్తి దేవుని మందను పాలించాలన్నా, పోషించాలన్నా ఉండవలసిన కనీస అర్హత దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించినటువంటి ఏ వ్యక్తికి తన మందను అప్పగించడం జాగ్రత్త. అనేక మార్లు మన సొంత ఆలోచన ప్రణాళిక ఏర్పరచుకొని మనము చేసిన పని అంగీకరించబడడం జాగ్రత్త. దేవుని ప్రేమించే వారికి మాత్రమే సమృద్ధిగా ప్రజలను అప్పగించే వారికి మనం చూస్తాం. కనుక దేవుని మందను పోషించి సంరక్షించి కాపాడే ప్రతి బాధ్యత ప్రేమించే వారికి మాత్రమే దేవుడు అప్పగిస్తాడు. అదే లెసన్, అదే యోహాను సువార్త 21 నీకు నాకు జ్ఞాపకం చేసేది. కనుక అందుకే ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం అనుసరించి అబ్రహాము ఇస్సాకు తన కొడుకుని ప్రేమించినట్లు పరలోకపు తండ్రి అయిన దేవుడు నీకు నాకు అనుగ్రహించిన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఒకే ఒక కుమారుడు, ఆయన నీవు నేను మెండుగా తండ్రిగా నిండుగా ప్రేమించాలని కోరబడుచున్నాను. దేవుడి ప్రేమ కొలమానం లేదు. ఆశ్చర్యం. అదే ఎఫెసీ పత్రిక 3:18-19. అయితే మనము దేవుని ప్రేమించడానికి ఒక కొలమానం ఏర్పాటు చేశాడు. ఏమన్నాడు? ఎలా ప్రేమించాలయ్యా? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి, పూర్ణ బలము, పూర్ణ వివేకము, పూర్ణ జ్ఞానం. మొత్తం 6 సంగతుల టైటిల్స్ ఉంటాయి. అన్ని ఒకేసారి దొరకవు. మత్తయి, మార్కు, లూకా మీరు అన్ని చూస్తే 6 సంగతులు, మానవ సంఖ్య. కనుక దేవుడు నీకు నాకు ఈ 6 ప్రాముఖ్యమైన పూర్ణంగా, పూర్ణం అంటే భక్షాలు కాదు, సంక్రాంతి స్పెషల్, పూర్ణ హృదయముతో ప్రేమించు. నిజంగా దేవుని పూర్ణంగా ప్రేమిస్తే కలిగే పాజిటివ్ ఎఫెక్ట్ ఏంటో తెలుసా? చెడుతనాన్ని అసహించు. చూడండి 97వ కీర్తన 10వ వచనం. 97th సాంగ్ నంబర్, రీడింగ్ ఆల్ టుగెదర్ verse 10 ప్లీజ్. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకునండి. ఆ మాట గమనించాలి. 45వ కీర్తన 9వ వచనం కావచ్చు, లేదా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం కూడా కావచ్చు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన నీతిని ప్రేమించి భక్తిహీనతను దుర్నీతిని ద్వేషించుచున్నాడు. లోకము మీద ద్వేషం రావాలంటే నిజమైన నికార్సుగా చాలా మందికి ఉన్న గొప్ప కోరిక, నాకు అనేక సార్లు అనిపించేది, నేను ప్రేమించుతున్నట్టుగానే ప్రేమిస్తూ ఉన్నా, కానీ సమయం దొరికినప్పుడు లోకాన్ని కూడా ప్రేమిస్తూ ఉన్నా. దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? ఒకేబడి చేయాలి. పాజిటివ్గా చేయాల్సింది ఏంటంటే పూర్ణంగా ప్రేమిస్తే అసంపూర్ణత లేదు. ఇక లోకం వచ్చి మన దగ్గర ఉండేదానికి ఆస్కారం. అందుకే యెహోవాను ప్రేమించే వాళ్ళ చెడుతనమును అసహించుకుంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చెడుతనమును అసహించుకుంటారు. 8:13 సామెతల గ్రంథం. నిండుగా మనకు భయభక్తులు ఉన్నా, నిండుగా దేవుడు అంటే ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా ద్వేషం లోకం మీద. ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. నేను చదువుకున్న ఇదే కళాశాలలో ఒక అబ్బాయి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. సోషల్ స్టేటస్ కావచ్చు, ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, తర్వాత సాంఘికపరమైన హోదా కావచ్చు, పలుకుబడి కలిగిన కుటుంబం నుంచి వచ్చాడు. ఇంకొక అమ్మాయిని ఇష్టపడ్డాడు. పెళ్లి ఎంగేజ్మెంట్ అయితా ఉంది. అప్పుడు ఒకడు వెళ్ళి అడిగాడు, రే నీకు ఒక ప్రశ్న వేయాలని కోరుతున్నావురా, నువ్వు 6 అడుగులు అందగానివి, వెనకటి చరిత్ర చాలా బాగుంది, నువ్వు సౌండ్ పార్టీవి, నీకు సాంఘిక స్థాయి హోదా, రాయలసీమలో ఈ వర్గానికి మంచి పేరుంది, డిమాండ్ ఉంది, ఇక్కడ నీకు సరి సమానమైన హోదా కలిగిన అమ్మాయి చేసుకునుకోకుండా అందవిహీనమైన అమ్మాయి, పొట్టిగా ఉన్న అమ్మాయి చేసుకుంటున్నావేంట్రా? కొంచెం ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొంచెం పశ్చాత్తాపడతావేమో, పెళ్లికి ఎంగేజ్మెంట్కి టైం ఉంది, కొంచెం మరొకసారి పునశ్చరణ, దాన్ని రీథింక్, ఇంకోసారి ఆలోచించుకొని పెళ్లికి ఎక్కద్దు అన్నారు. వాడు ఏం చెప్పాడు తెలుసా? ఒక మాట అన్నాడు. ఇంకోటి కూడా సలహా ఇచ్చాడు. ఏమన్నాడు?
ఈ అమ్మాయికి అక్కడ ఆల్టర్నేట్ ఏర్పాటు చేశారు వీళ్ళు. నీతో పాటు సరి సమానమైన బ్యాక్గ్రౌండ్ ఉంది, అదే వర్గము, సౌండ్ పార్టీ, మంచి అందగత్తే, 6, 5 అడుగుల 9, 10 హైట్ ఉంది, చెరువు వరకు వస్తుంది, బాగా ఈడుగుడు బాగుంటుందిరా బాబు, ఈ అమ్మాయిని చేసుకోలేకపోయారని ఒక దినం పశ్చాత్తాపడతామేమో ఎదురు పడితే రీథింక్ అంటే ఏమని తెలుస్తున్నాడు, ఇప్పటికే ఈ వ్యక్తి చేత హృదయం నింపబడింది, ఈ అమ్మాయి కంటే 10 అంతల అందగత్తెలకు ఎదురుకు వచ్చినాయి, తల ఎత్తి చూసే ఆకర్షణ లేదా ఆశ, ప్రేమ నా హృదయం నుంచి జనించదు, ఎందుకంటే ఇప్పటికీ ఈ వ్యక్తి పరిపూర్ణంగా నింపేసింది అని అన్నాడు. ఒక వ్యక్తి చేత నింపబడితే వేరే వ్యక్తిని చూడడానికి మనం ఏం చెప్పి సాయం చేయం, ఇష్టపడం. వాడు చెప్పిన మాట తలుక్క మెరిచింది నాకు. 22 దేవుని నీవు నేను నిండుగా పూర్ణంగా ప్రేమిస్తే లోకాన్ని ప్రేమించడానికి అవకాశం లేనంతగా సాగిపోతాం. ఇది మన అనుభవంగా ఉండాలన్నది దేవునికి అభిలాష. కనుక దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని అనుగ్రహించినప్పుడు ఆయనను ప్రేమించడం చాలా ప్రాముఖ్యం. గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువు రెండవసారి ఎవరి కోసం వస్తున్నాడు? 1 కొరింథీ 10:16-22 ప్రభువైన యేసు వచ్చుచున్నాడు, యేసును ప్రేమించిన వాడు శాపగ్రస్తుడు, శపింపబడును గాక అన్నాడు. చూడండి, యేసు రాకడకు ప్రేమకు సంబంధం ఉంది. గమనించాలి, మీకు ఏం మాట్లాడుతున్నాడు? రెండవసారి యేసుక్రీస్తు ప్రభువు తిరిగి వచ్చుచున్నాడు, ఆయన ప్రేమింపని వాడు శపింపబడును గాక. ఏంటి శాపము? గలతీ పత్రిక 3:14లోనే మన శాపము ఆశీర్వాదంగా మార్చబడింది కదా. మన శాపం ఏంటి? యేసు రెండవసారి వచ్చేది ఎవరి కోసమే తెలుసా? తన కొరకు కనిపెట్టుకొని ప్రేమించే వారి కొరకు మాత్రమే రెండవసారి వస్తాడు. జాగ్రత్త. అందుకే ఆయన ప్రేమలో నిలకడగా ఉండేవారు ఎత్తబడతారు, ప్రేమించకపోతే విడవబడతారు. నీకు నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది, ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి అబ్బాయి ఇరువురు కలుసుకోవడానికి ఎంతో తప్పించేవారిగా చూస్తాం. యేసుక్రీస్తు పరలోక పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి దిగి వస్తున్నప్పుడు ఆయన ఎడల నీకు నాకు ఆ కోరుకున్న ప్రేమలో కొరత కనబడితే విడబడతాం. అందుకే ఎఫెసు సంఘాన్ని ఉద్దేశించి అన్నీ ఉన్నాయి. నీ కష్టము సగనము శ్రమను ఎరుగుదును, అయితే నీ మీద ఒక తప్పు ఒకటి మోపాలని కోరుతూ ఉన్నా. ఏంటయ్యా? ఎఫెసీ 2:4 అన్నాడు, అయినను నీవు నా ఎడల కనపడిన మొదటి ప్రేమను ఏం చేస్తావు? విడిచిపెట్టావు. సరి చేసుకుంటే సరి, లేకపోతే తీసి పడేస్తా అన్నాడు. ఉల్లాసం ఉండదు. మనం అనుకుంటున్న క్యాలిక్యులేషన్స్ అటు ఇటు ఉంటాయి, ఎత్తపడతాము మనము ఎవరినొకరి కాళ్ళ పట్టుకుని, ఏం అలాంటివి ఏముండవు. నిర్మోహమాటంగా ఉంటుంది అంతే. ఏ మాత్రము 10 మంది కన్యకలు ఎదుర్కొని దగ్గరికి వెళ్తే సిద్ధపడగలవాడు ఎవరో ఎరగాలంటే ముఖము తెల్లబడి ఉంటుంది. అట్లే మత్తయి సువార్త 7వ అధ్యాయం నీ నాన్న అద్భుతాలు స్వస్థతలు సో ప్రజలు గుంపులుగా తీసుకుని వస్తున్నాడు. ఆయన ఎల్ఈడి టీవీ కూడా పెట్టి నీ కొరకు జనాలను మార్నింగ్ షో, ఆఫ్టర్నూన్ షో, ఈవినింగ్, నైట్, ఎవ్రీ షో. బివేర్, జాగ్రత్త. కులమానవుల కొరత ఉంటే విడివబడతాం, అదే శాపగ్రస్తం. ఇంత బ్రతికి ఇంత సేవ చేసి ఇంతగా దేవుని కొరకు సాగిపోయి చిత్త చివర ప్రేమల కొరత ఉంటే విడబడతాం. ఏ మాత్రము సందేహం లేదు. అందుకే ప్రేమ ఈ చివరి దినాల్లో మిక్కుటముగా కనపరచాలని మనం కోరబడుతున్నాం. సెకండ్ కమింగ్ ఇన్ రిలేషన్ టు లవ్. అందుకే హెబ్రీ పత్రిక 10:24-25 ఒక మాట అన్నాడు, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ కూడుట మానక, సమాజముగా కూడుట మానక ఎంచనంట ఒకరు ఒకరు ప్రేమ చూపుడి అందు పురిగొల్పు, లవ్. అందుకే కూడికలు. ఇంతగా ప్రయాసంతో కష్టంతో మిమ్మల్ని పిలిచి ఆహ్వానించి ఎందుకు కూడికలు? ఆ దినము సమీపించినప్పుడు కొందరు విడిచినట్టుగా సమాజముగా కూడుట మానక. యేసుక్రీస్తు యొక్క రాకడలో స్మాష్ అన్ని మంది జనాలు ఎవరు రారు. అందుకే అన్ని షాపింగ్ మాల్స్ అయిపోయినాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో చర్చెస్ ఏమయ్యాయి? షాపింగ్ మాల్స్. వాటి ట్రాజడీ. జాగ్రత్త. సూచనలు యావత్తు నెరవేర్చబడుతూ ఉన్నాయి. కనుక నీవు నేను ఈ ప్రేమలో కొరత కలిగిన వారంగా ఉంటే విడిపించబడతాం. అందుకే దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. అయితే ఆయన ప్రేమించడానికి కొలమానం పెట్టాడు. ఇది చాలు. అలాగూ నీవు నేను ప్రేమించగలిగితే ధన్యులము. ఆయన రాకడ సమీపంగా ఉన్నప్పుడు ఆయనను ప్రేమించాలి. ఆయన రాకడను కూడా ప్రేమించాలి. 2 తిమోతి పత్రిక 4:8 చూస్తాము.
7లో అన్నాడు, మంచి పోరాడాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కరెక్ట్ ఉంచబడిన, నా కొరకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించడం కలుగుతాను. దోస్ హూ లవ్ హిస్ అపియరింగ్, రెండవ రాకడ కొరకు ఎదురు చూసేవారు, కనిపెట్టేవారు, ప్రేమించేవారు, వారు ఏం చేయబడతారు? బహుమానంలో పాలు భాగస్తులు అవుతారు. జాగ్రత్త. ఆయన రాకడ అపియర్ అవుతున్నంటే ప్రత్యక్షత కొరకు ప్రేమ ఉందా, మక్కువ ఉందా? అందుకే ప్రేమ 3 అంతస్తులలో మార్చబడింది. మొదటిది 24:12 మత్తయి సువార్త, అక్రమము విస్తరించుట అనేకుల ప్రేమ చల్లారినంటే ప్రేమ ఏ స్థితిలో ఉంది? చల్లారక మనకు రివర్స్ ఆలోచించాలి. ఎప్పుడు వన్ సెకండ్ ఆలోచించి వెళ్తా ఉంటాం మేము. ప్రేమ చల్లారిపోయిందంటే చల్లారక మనకు ఏ స్థితిలో ఉంది? వేడిగా ఉంది లేదా మండుతా ఉంది. ప్రేమ అగ్ని. అందుకే అంటాడు పరమగీతాల్లో, సముద్ర అగాధ జలములు ఈ ప్రేమను ఏం మండుతుందో, నీళ్లు పోసినది తరగడంలా, అది ప్రేమ. ఓ శూలమితి, సులో మీద ఉంచిన ప్రేమ ఇంత గొప్పదా? శూలమితి దేవుని సంఘానికి సాదృశ్యం. క్రీస్తు ఎడల మనం కనపరిచిన ఈ ప్రేమ ఏ విధము చేతనైనను విస్తారమైన జల ప్రవాహంలో రాసి కుమ్మరించబడుగాక. జలములు అంటే జనాలు, జనాలలో మార్పు రాని, మనుషులు మార్పు కానీ, మనుషులు ప్రతి వాడు తన సొంత ఆలోచన చొప్పున స్వకీయమైన మార్గాల చొప్పున తొలగిపోనేమో. బట్ ఐ మస్ట్ కమిట్ మైసెల్ఫ్ అంటు లవ్. ఎవడు ఎట్లయినా చావని నా మట్టుకైతే, బట్ యాజ్ ఫర్ మీ, ఇది దావీదు అనుభవం, నా మట్టుకైతే నేనైతే. కనుక వ్యక్తిగతంగా జలముల రాసులు, జనములు తమ జీవితాల్లో ఏ విధము చేయడం తొలగిపోనిమ్ము. కీప్ థైసెల్ఫ్ ప్యూర్. నిన్ను నీవే పవిత్రంగా, నిన్ను నీవే దేవునికి వరకు మండే జ్వాలగా ఉండాలన్నది దేవుని యొక్క అభిలాష. అక్రమము వస్తే ఆరిపోతారు. ఆరిపోయింది ఆల్మోస్ట్. అందుకే పొగలు వస్తూ ఉన్నాయి అగ్నికి బదులుగా. దురదృష్టం. పొగలు వస్తే ఉంటారా ఇక్కడ? పొరా. అందుకే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచున్న వలన అది ఆరిపోకూడదు. లెవిటికస్ చాప్టర్ 6:13 నీకు నాకు జ్ఞాపకం చేసేమాట. కనుక చల్లారిన స్థితి మొదటిది. రెండోది ఏంటి? యోహాను సువార్త 5:35 అతను మండుచు ప్రకాశించుచున్న దీపం, మండే జ్వాల. అందుకే అతని దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు జనాలు. ఆయన వెలుగులో ఆనందించడానికి ఏం చేశారంట? పరిగెత్తుకుని వచ్చారు. మండే ప్రకాశమైన జ్వాల కిందకి ఎప్పుడు కూడా జన సందోహం ఉంటారు. నిజంగా ఆశ్చర్యం. అది రెండవ రకం, మండే విశ్వాసం, చల్లారిపోయే విశ్వాసం. ఇక మూడవ రకం మనకు తెలుసు, నవదేక సంఘం. ప్రకటన 3లో చూస్తే 16-17లో నులివెచ్చిన స్థితి. దాన్ని మాత్రమే దేవుడు ఏం చేస్తున్నాడు? ఉమ్మి వేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇలాగ నీవు నేను ఏ స్థాయిలో ఉన్నాం? చల్లారిపోయామా? మండుచు ప్రకాశించుచున్న దీపముగా ఉన్నామా? లేదా 3 నులివెచ్చిన స్థితిలో ఉన్నామా? ఏ స్థితిలో ఉన్నాం? ప్రశ్నించుకుని దేవుని కుమారుని ప్రేమిస్తూ సాగిపోవాలి. కనుక ద సీక్వెన్స్ ఆఫ్ లవ్, ప్రేమ ఆ క్రమానుగత శ్రేణిలో మొట్టమొదటిగా కుమారుని ప్రేమించడం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. రెండవ శ్రేణి ఏంటి? 2 సంగతులు మీకు జ్ఞాపకం చేసి ముగించే ప్రయత్నం చేస్తాం. చూడండి, ఆదికాండం 24. ఆదికాండము 24వ అధ్యాయం 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయెను. అట్లా అతడు రిబ్కాను పరికరింపగా అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. మీరు గమనించాలా? ఆమె అతనికి భార్య ఆయను, అతడు ఆమెను ప్రేమించను. రెండవసారి ప్రేమ అనే మాట బైబిల్లో రాయబడిన సందర్భం ఇదే. మొదటి ఎవరిని ప్రేమించాలా? కుమారుడు యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే ప్రేమించాలా. అది ఆర్డర్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆయన ప్రేమించు. సెకండ్ శ్రేణి ఏంటి? కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ప్రేమ. కొసమెరిపోయిందంటే ఇక్కడ యవనస్తుల కొరకే ఒక ప్రత్యేక వర్తమానం ఉంది. ఇక్కడ బైబిల్ ప్రేమ వివాహాలను సమర్థిస్తుందా? దిగ్వచన్ అయితే రైట్ వచన్ ఇక్కడ రాయబడింది. భార్య ముందు ఉందా? పెళ్లి ముందు ఉందా? ప్రేమ ముందుందా? ఇక్కడ గమనించండి. ఆమె అతనికి భార్య ఆయను, అతడు ఆమెను భార్య, దెన్ ఫాలోడ్ బై లవ్. పెళ్లి చేసుకోండి, తర్వాత ప్రేమించండి. ఎందుకు? ఇప్పటికే ఒక వ్యక్తి నేను ప్రేమించాను అనుకున్నాను.
ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకునేసరికి ఏమవుతుంది? సగం పోయింది. ఇక్కడ సగం మాత్రమే మిగిలిన హృదయంలో ఏ కనబడతాయి? అంత డల్లా, కొరతలన్నీ కనబడతా ఉంటే పెళ్లి ఏమవుతుంది? డైవర్స్మెంట్ వరకు వెళ్తాయి. అది ఫుల్ రీఛార్జ్తో ఉండాలి. మొబైల్ 7% ఎలాగ ఉంటుందో పరిపూర్ణంగా దేవుని ప్రేమించేవారు, అదే హృదయం కలిగిన వాళ్ళు ఏమవుతారు? తర్వాత రెండవ శ్రేణిలో భార్యాభర్తలను ప్రేమించే వారిగా చూస్తారు. కనుక ఇలాంటి మంచి అలవాటు మీరు కలిగి ఉంటే, దైవ క్రమంలో మీరు సాగిపోతే మీ కుటుంబాలు ఎంతో దీవెనకరంగా మార్చబడతారు. ఇస్సాకు, రిబ్కా గర్భం నుంచి వచ్చిన యాకోబే చరిత్రకారుడిగా నిలిచిపోయాడు. అతని పేరు మీదనే దేశం నిలబడ్డాడు. ఇది దైవ క్రమం. ఈ క్రమాన్ని మీరితే తలకిందులు అవుతాం. కనుక రెండవ శ్రేణి ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ. చివరిదేంటి? మూడవది జ్ఞాపకం చేసి ముగించే ప్రయత్నం. ఆదికాండం 27వ అధ్యాయము 4వ వచనం. నేను చావక మునుపు నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తిరుటకై నా ఇంటికి తెమ్మని చెప్పాను. నాకు ఇష్టమైన తెలుగు తర్జుమా అంత బాగలేదు. ఇంగ్లీష్లో రాయబడింది నేను ప్రేమించు రుచిగల భోజ్యములను. మూడవది ప్రేమలో చివరిది ఏంటంటే మనకు కలిగిన వాటిని ప్రేమించాలి. ఆటలు ఎంత చక్కగా ఉంది. మొదటిదేమో దేవుడు, రెండవదేమో కుటుంబము, మూడవది ఇంటి కలిగిన వాటిని. మనం రివర్స్ చేసామనుకో తలకిందులు అవుతాయి. మనం ఏం చేస్తాము? పిరమిడ్ తిప్పితే పైన మనకు కలిగిన వాటిని ప్రేమిస్తాం. అదే విచారం. ఎవరిని ప్రేమించాలి? వస్తువులను ప్రేమిస్తాము, మనుషులను వాడుకుంటాం మనం. అది మన దౌర్భాగ్యం. చూసారా? కారు మీద గీత పడని గుండెపోటు అక్కడే వస్తారు. మనుషులకు కత్తిపోటు వంటి గాయం కలగజేసి నింపాలి నిద్రపోతాడు. మనం వస్తువులను ప్రేమిస్తున్నామా, మనుషులను ప్రేమిస్తున్నామా? ఇదే లిట్మస్ టెస్ట్. గీత పడిన చంతా కానీలే అనేవాళ్ళు వేరుగా ఉంటారు. వస్తువులను ఏం చేయాలో వాడుకోవాలా, మనుషులను ప్రేమించు. కనుక వస్తువులు కానీ మనకు కలిగిన చర స్థిరాతులు కానీ ఒకవేళ పైకి వస్తే దేవుడు కిందికి వెళ్ళిపోతాడు. అందుకే లూకా సువార్త 13వ వచనంలో ఒక మనిషి ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకరిని ప్రేమిస్తాడు, మరొకరిని ద్వేషిస్తాడు. ప్రేమ ద్వేషం రెండు ఉన్నాయి. ఎవరి గురించి మాట్లాడాడు? ఒకరు దేవుడిని కానీ సిరి. పాత నిబంధనలు మీరు ఎప్పుడైనా గమనించండి, యెహోవా దేవుడు బయల్జెబూలే వస్తాడు. బెలియాల్, క్షమించండి, మీరు దేవునైనా సేవించండి, బెలియాలనైనా సేవించండి. రెండు తలంపుల మధ్య చెబుతూ సవాలు విసిరాడు ఏలియా. కనుక అక్కడ రాయబడింది ఏంటి? దేవుడైనా యెహోవా, బెలియాల్ రెండు ఉన్నాయి. కొత్త నిబంధనకు వచ్చేసరికి టర్మినాలజీ మారిపోయింది. ఏముంది? దేవుడు లేదా దయ్యం అని రాయాలి వాస్తవానికి. కానీ దయ్యం ఏ రూపంలో ఉంది? డబ్బు. మన దాని దయ్యం అనుకోలే, దేవతగా భావిస్తున్నాం. తీసుకెళ్ళి లోపల గట్టికల్లా కలుగుతున్నాం. జాగ్రత్త, ఇది ఆర్డర్ తప్పిపోతే ఇస్రాయేలు యూదాకు పట్టణ గట్టే పెడతారు. ఒక బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు. దేన్ని ప్రేమించు? ఇశ్రాయేలు ప్రవక్త ఆయన, కానీ దాన్ని ప్రేమించాడు. వేరే సంవత్సరం చెప్పినట్టుగా చూస్తాం. జాగ్రత్త, ఆర్డర్ను తప్పు చేశారంటే, తలకిందులు చేశారంటే, వస్తువులు సామాగ్రి అన్ని వాడుకోండి. దేవుడు మీకు ఇచ్చాడు, దాన్ని ప్రేమించద్దండి. డాక్యుమెంట్స్ ప్రేమించద్దండి. స్థలాల డాక్యుమెంట్ పెట్టుకుని ప్రేమించద్దండి. వర్షిప్ చేయొద్దండి. అది హెచ్చరిక. అయితే మనుషులను ప్రేమించు. దైవ స్వరూపాలు, దేవుడు ప్రజలు ప్రభు స్వార్థం ఇచ్చి సంపాదించబడిన స్వార్థం. వారి విషయంలో దేవుడుకున్న శ్రద్ధ ఎంత గొప్పదంటే, పాత నిబంధనలో 40 ఏళ్ళు విసిగించారు దేవుణ్ణి, కానీ క్షమిస్తూనే వచ్చాడు. కానీ నాయకుడు మోసే ఒక చిన్న మాట నాడు అంతే, వదిలిపెట్టలే. చూసారా? 40 ఏళ్ళు విసిగించిన వారినేమో క్షమాపణ వెంబడి క్షమాపణ. ఈ ప్రజలకు నాయకుడు చేసిన ఒక చిన్న మాట ఎందుకు? ప్రజలు ప్రశస్తమైన వారు, స్వకీయ సంబంధం. ఎంతటి వాడు నువ్వు? ఉండే తరుక్కుపోతున్నట్లే ఒక మనిషిని ఎలా చూస్తారు? ఆ దేవుడు అనిపిస్తారు నాకు. 40 ఏళ్ళు విసుగు పుట్టించింది మోసే కాదు, నమ్మకమైన వారికి ఈ దుస్థితి కలిగితే చూడండి, ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. ఎప్పుడు మర్చిపోవడం లేదు. దేవుడు ప్రజలు ఇంతగా తప్పు చేసి
చేసిన వాళ్ళని చూసే విధానము మనము చూసే విధానం ఒకటే. దేవుడు చూసే విధానముతోనే మనం చూడాలి. అది దురదృష్టం ఏంటంటే మనుషులు సాధనాలుగా వస్తువులుగా చూస్తూ కానీ వాటిని ప్రేమిస్తూ తలకిందులు చేస్తే జాగ్రత్త. ఆర్డర్ తప్పితే, క్రమాన్ని మీరితే దట్స్ ట్రాన్స్గ్రెషన్, క్రాసింగ్ ద బౌండరీస్. సరిహద్దులను మీరినట్టు లెక్క. దట్ ఇస్ సిన్. మొదటి యోహాను పత్రిక 3:4 వాట్ ఇస్ ట్రాన్స్గ్రెషన్? క్రాసింగ్ ద బౌండరీస్. సరిహద్దులను మీరడమే. క్రమాన్ని అక్రమంగా మారిస్తే శ్రమ, తప్పించుకోలేదు. కనుక దేవుడు ఈ 3 అంతస్తులలో సీక్వెన్స్ ఆఫ్ లవ్, ప్రేమకున్న పరిధి క్రమాన్ని రాశాడు. దీన్ని అక్రమంగా మార్చకుండా దేవుడు సాయం చేయాలి. ఓ దేవా, నన్ను ప్రేమించి నా కొరకు నీ సొంత కుమారుడు, ఏకైక కుమారుడు, జనితైక కుమారుని రొమ్ముల నుంచి తీసిచ్చావు. అదే ఆదికాండం 22వ నీకు నాకు చిత్రపటం. యాకోబు అప్పగించబడ్డాడు, అర్పించబడ్డాడు. హెబ్రీ పత్రిక 11:17 ప్రకారము యాకోబు ఇస్సాకును ఏం చేశాడు? క్షమించాడు. అబ్రాహాము ఇస్సాకును ఏం చేశాడు? అర్పించేశాడు. పాస్ట్ టెన్స్ లో రాశాడు. మరి బలివాడు గొర్రెపిల్ల. భక్సింగ్ గారు రాస్తారు, ఇష్టపూర్వకంగా భేషత్తుగా దేవుని మాట వినేవాడు ఎవరైనా ఉంటే, ఇందువలన నీవు నా మాట విని ఇందువలన నా మాట విని నువ్వు భయపడవాడు అని తెలుసు. అర్థం తెలియదా? మాట వినడం, టు ఒబే ఈస్ బెటర్ దాన్ సాక్రిఫైస్. గమనించాలి మాట. దేవుని మాట వినడం శ్రేష్టం. అందుకే అబ్రాహామును లేపాడు. అబ్రాహాము ఈ దినాన ఎంతమంది ఉన్నారు మీకు జ్ఞాపకం చేశా. మోర్ దాన్ 170 నేషన్స్ అబ్రాహాము యొక్క పేరు తలుచుకుంటా ఉంటాయి. అంతగా దేవుడు గలపరిచాడు. 360 సార్లు అబ్రాహాము పేరు రాశాడు బైబిల్ అంతటిలో. విశ్వాసాలకు తండ్రిగా ఆయన హెచ్చించినట్టుగా మనం చూస్తాం. ఇందులో ఆయన సమాధి దగ్గర గొడవలు ఉన్నాయి. ఇష్మాయేలు సంతతి వారికి ఆయన కావాలా? యూదా జాతికి ఆయన కావాలా? క్రైస్తవులకు, విశ్వాసములకు పితరుడుగా ఆయన కావాలా? అంతగా అబ్రాహాము హెచ్చించబడాలి. ఎందుకు? ఆదికాండం 22వ మాట విన్నాడు, అర్పించేశాడు. అందుకే మోరియా దేశంలో ఒక పర్వతమే గొల్గొతా కొండ. ఇదే మోరియా పర్వతం మీద 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయంలో సొలొమోను మందిరం కట్టించాడు. ఇదే మోరియా పర్వతాల్లో ఒక పర్వతమే గొల్గొతా, కల్వరి కొండ. అదే కొండ మీద యేసు బలి గావించబడ్డాడు. అందుకే 8:56 యోహాను సువార్తలో మీ పుత్రుడైన అబ్రాహాము నా దినాన్ని చూచి సంతోషించాడు. ఎక్కడ చూచావు? ఆ దినాన్ని చూసింది గొర్రెపిల్ల అప్పగించబడ్డ గుడ్ ఫ్రైడే, ఆదికాండం 22వ మనం చూస్తాం. అందుకే ఈ దినాన దేవుడు తన సంఘాన్ని నిర్మించడానికి దేవుడు వాడే ఆత్మ సంబంధమైన నియమము ఇదే ప్రత్యక్షత, ఇదే వెలుగులోనే నీవు నేను కొనసాగాలి. ప్రేమించే వారికి మాత్రమే తను తాను ప్రత్యక్షపరచుకుని లోపరుచుకుంటాడు, తను తాను అప్పగించుకుంటాడు. పొదల్లో కలిసి చిక్కుపడింది అబ్రాహాము యొక్క చేతుల్లో. నా సన్నిధిలో నడుచుకోవడం అనే పుస్తకంలో భక్సింగా రాస్తారు ఈ మాట. అబ్రాహాము చూపించిన ప్రేమ, వైరాగ్యము, విధేయత కట్టి పడేశాయంట దేవుణ్ణి. నీకు కాకుండా ఎవరికైనా నేను చిక్కుపడేదని తను తానే అప్పగించుకున్నాడు. అందుకే బల్లెర్పనగా యెహోవా జీవే, యెహోవా తానే చూచుకున్నాడు, బలర్పించబడ్డాడు. అందుకే ఆ దినాన అబ్రాహాము చూసింది యేసుక్రీస్తు ప్రభువు గుడ్ ఫ్రైడే. సర్వలోక మానవాళి కొరకు పాప పరిహారార్థమైన గొర్రె పిల్లగా వధించబడిన క్రీస్తు మోరియా పర్వతం మీద అబ్రాహాము చూశాడు. అలాగే ఈ సంఘం అనే ప్రత్యక్షత వెలుగులో నీవు నేను కొనసాగాలి అంటే ఒకటే, లవ్ అండ్ ఒబే. ఈ 2 సుగుణాలు నీ నుంచి నా నుంచి దేవుడు ఆశిస్తే, ఇదే ఆత్మ సంబంధమైన వెలుగులో నీవు నేను సాగిపోయి అంతవరకు ప్రేమలో నిలకడగా ఉండి ఆయన వచ్చినప్పుడు ఆయన చూచి ఆయన చేత ఎత్తబడినట్లుగా అమితమైన అత్యధికమైన శాశ్వతమైన ప్రేమ ఎఫెసీ 6:24 ప్రకారం ఆయన ప్రేమించి ఎత్తబడుదుముగాక. అయితే ఆయన ప్రేమింపక, ఆయన ప్రేమను నోచుకొనక, ప్రేమకు వెలపడగలని పరిస్థితి ఎంత భయంకరమో నేడే మీకు అనుకూలమైన సమయము నేడే రక్షణ. మేక్ ఇట్ రైట్ డెసిషన్ ఫర్ సాల్వేషన్. రక్షణ కొరకు ఒక మంచి తీర్మానం చేసుకో. ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళు. ప్రేమ కుమారుడు నీ కొరకు యజ్ఞ బలి పశువుగా, సర్వలోక పాప మానవాళి ప్రాయశ్చిత్తార్థమైన గొర్రె పిల్లగా వధించబడ ఆ క్రీస్తుకు వెలపట నీకు క్షేమము లేదు, నీకు సంతోషము లేదు, నీకు ఆశీర్వాదము పరలోకము లేదు. పరలోక రాజ్య ప్రాప్తి గొర్రె పిల్ల క్రీస్తు రక్తము ద్వారా. రండి ప్రార్థన చేసుకుంటా.
దయచేసి కళ్ళు మూసుకునండి, అటు ఇటు ఎవరు చూడద్దండి. వాక్య వెలుగులో విశ్వాసంగా మనం పరీక్షించుకుందాం. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరించబడింది. ప్రేమకు ప్రతిరూపము, ప్రతిబింబము, పరాకాష్ట యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ. నిన్ను నన్ను ప్రేమించడానికి తను తాను అప్పగించుకుని శిలువ మీదకి వెళ్ళిన క్రీస్తు యేసు ప్రభు గొర్రెపిల్లగా వధించబడ్డాడు. ఆ అమూల్యమైన రక్తము ద్వారానే నీకు పాపక్షమాపణ, తిరిగి పునర్జన్మ. లోకపు జనాభాలో మాత్రమే ఉంటే సరిపోదు. పరలోకపు జనాభా జీవ గ్రంథంలో నీ పేరు నమోదు చేసుకునేది ఒక మంచి తరుణము ఆసన్నమైంది. ఈ రాత్రికాల గడియలలో నీ హృదయాన్ని ప్రభు కొరుచు ఉండగా, నీ హృదయం అనే ద్వారం దగ్గర నిలిచి తడుతూ ఉండగా, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నా కుమార్తె నీ హృదయము నాకిమ్ము. ప్రేమ కుమారులోనికి ఆహ్వానించబడితే ఆయన సమస్తమును నూతనమైనవిగా చేయ సామర్థ్యం కలిగిన వాడు. నిరీక్షణకు ఆధారభూతము లేని నీ జీవితంలో నిరీక్షణకు ఆధారభూతంగా మహిమ నిరీక్షణగా యేసుక్రీస్తు ప్రభువు ఉంటాడు. మరణంలో నుంచి జీవులోనికి దాటించబడి నిత్యము తన సన్నిధిలో నుంచి గొప్ప కృపను నీకు ప్రసాదిస్తాడు. ప్రేమ ద్వారా, ప్రేమించడం ద్వారా కలిగే ఆత్మ సంబంధమైన దీవెనలకు, భూ సంబంధమైన దీవెనలకు దేవుడు నిన్ను పాత్రగా చేస్తాడు. అలాంటి ప్రభు రెండు చేతుల చాచి కలవరి శిలువ మీద నుండి హృదయపూర్వకంగా నిన్ను క్షమించి, వారు ఏమి చేస్తున్నారో వారు ఎరిగినాక వారి పాపాలు క్షమించని నీ పక్షంగా విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త శిలువ మీద కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉండగా నువ్వు కనికరించబడి సమయోచితమైన సహాయాన్ని పొందడానికి ఆయన నేడుని తీర్మానం కొరకై వేచి నీ పాపాలు క్షమించి తన రక్తంతో కడిగి శుద్ధీకరించి తన బిడ్డగా నిన్ను చేసుకుని నీ హృదయం అనే బలిపీఠం మీద ప్రేమ అనే దావాగ్ని మండించి తన కొరకు ఎదురు చూసి బిడ్డల్లో నిన్ను కూడా ఒకరిగా చేయడానికి దేవుడు ఎదురు చూస్తూ ఉండగా ఆయన ప్రేమ వార్తకు స్పందించి నాకు ఈ ప్రభువు కావాలి, ఆయన నేను కూడా ప్రేమిస్తా, మిక్కుటముగా ప్రేమిస్తా, లోకం మీద నేను నిరస్థాపన చేస్తా, లోకపు కోరికల మీద జయము లేదు, అయితే నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, క్రీస్తుని ప్రేమించు. లోకపు ఆకర్షణలు అలవాట్ల మీద జయం పొందలేకపోతూ ఉన్నా అని అంటే లోకంలో ఉన్నవానికంటే నీలోనికి ఆహ్వానించే క్రీస్తు శక్తిమంతుడు. ఆయన ద్వారానే లోకాన్ని జయిస్తాడు. కనుక విశ్వాసము ద్వారా, క్రీస్తు యేసు ప్రభు రక్తము ద్వారా లోకాన్ని అపవాదాన్ని జయించే గొప్ప అనుభవం ఇది నీకు కావాలా? పాప క్షమాపణ ద్వారా పరలోక రాజ్య ప్రాప్తి, పరలోకపు పౌరుడుగా పౌరసత్వాన్ని పొందే గడియ ఈ రాత్రి ఉన్నప్పుడు నీకు ప్రసాదించాలని కోరుతూ ఉండగా నీ తీర్మానం ఏంటి? నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటే, దేవుడు నీ హృదయాన్ని దర్శిస్తూ ఉంటే నీ గుడి చేతిని పైకి చూపించు, మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరు దయచేసి అటు ఇటు చూడొద్దండి, కళ్ళు మూసుకునండి. ఇది గంభీరమైన సమయం. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, మాసాలు దొల్లిపోయాయి. 12వ మాసం చివరి ఆదివారం నిన్ను దర్శించే గడియ. యెరూషలేమా యెరూషలేమా, నిన్ను దర్శించిన సమయం నువ్వు ఎరకపోయావు. కోడి తన రెక్కల కింద తన పిల్లలను దాచుకున్నట్లుగా నిన్ను దాచుకుని భద్రపరచాలని కోరుకున్నా. సంపూర్ణమైన బహుమానం కొరకే నిన్ను ఆకర్షించుకోవాలని కోరుకున్నా. అయితే నువ్వు నా మనవి నిర్లక్ష్య పెట్టి వెళ్ళిపోయావు. అది యెరూషలేము గురించి వార్త. అయితే ఈ సాయంకాలము నీతో దేవుడు సూటిగా మాట్లాడితే పాప క్షమాపణార్థము దేవుని ప్రేమించే హృదయం కొరకై నీ గురించి పైకెత్తి చూపించు, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఎక్కడైనా సౌతదేవుడు మీ పాపాలను క్షమించి క్రీస్తు యేసు ప్రభు శిలువ రక్తము ద్వారా మిమ్మల్ని కడిగి శుద్ధీకరించి పరలోకపు పౌరునిగా నిన్ను కూడా దేవుడు మార్చిందిగా. ఇంకెవరైనా సహోదరుల వైపైనా సహోదరుల వైపైనా 2 నిమిషాలు ముగిస్తాను. కొడుకు అయిపోయింది, ఆలస్యమద్దు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉండగా నీ హృదయాన్ని కఠినపరుచుకునక ఒక మంచి తీర్మానం చేసుకో. ఎంతకాలము దేవుని ప్రణాళికకు వెలపట ప్రేమను తృణీకరించి వెళతా వద్దు.
నేడే మిక్కిల అనుకూలమైన సమయము, నేడే రక్షణ. నీ గుడి చేతులను పైకెత్తి చూపించు, మీకోసం మేము ప్రార్థన చేస్తాను. ఎవరైనా ఉన్నారా? యవనస్తుడమైనా యవనస్తురాలమైనా, చిన్నవారైనా పెద్దవారైనా, నీ గుడి చేతులను పైకి చూపిస్తే మీకోసం ప్రార్థన చేస్తాం. సోదరుడు మీ పాపాలను క్షమించి తన కుమారుని రక్తము ద్వారా మిమ్మల్ని కడిగి శుద్ధీకరించి మిమ్మల్ని తన కుమార్తెగా స్వీకరించారు. ఇంకా ఎవరైనా మీకు ఒక కార్డు ఇస్తారు, కార్డు ఇచ్చిన తర్వాత మీ చేతులు కిందికి దించారు. ఇంకా ఎవరైనా చివరికి అడుగుతున్నాం, ఇది నువ్వు మొట్టమొదటిసారైనా రావచ్చు లేదా ఈ సంవత్సరం అంతా కూడా వాక్యం విన్నా తీర్మానించుకోలేకపోతే చివరి ప్రభు దినం నేను దర్శిస్తూ ఉన్న సమయం, నీ గుడి చేతిని పైకెత్తి చూపించు, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. సిగ్గుపడకు, క్రీస్తు నీ కొరకు అవమానకరమైన శిలువ మరణం బాహాటంగా బహిరంగంగా నీ పాపం బట్టి అనుభవించి ఆ ప్రభు చెల్లించిన క్రమ ఎంత గొప్పది. నేను తిరిగి తీసుకుని వెళ్ళడానికి రెండవసారి రానై ఉన్నాడు. తిరిగి జన్మించావా? జన్మించాలని ఆశ నీకుంటే నీ గుడి చేతి పైకెత్తి చూపించు, మీకోసం ప్రార్థన చేస్తాను. చివరికి అడుగుతున్నా, ఎవరైనా సహోదరుల వైపు సహోదరుల వైపు ఎవరైనా చివరిగా ఎవరైనా ప్రభు నిన్ను పిలుస్తూ ఉంటే, దర్శిస్తూ ఉంటే కఠినపరుచుకున్నాం. చివరికి అడుగుతున్నాం, సహోదరులైనా సహోదరులైనా